అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం ఏడవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు. తన వాళ్ళెవరూ లేక, తనెవరో తెలియక బాధపడుతున్న సీతను మాటలతో బాధించటం ఎంత తప్పో అర్థమవుతుంటే, మెల్లగా చెంపపై తడుతూ సీతా అని పిలుస్తాడు. నిద్రలో ఉన్న సీత రామ్ చేతి స్పర్శకు కంగారుగా లేచి కూర్చుంటుంది. ఏయ్! ఏంటా కంగారు? నేనే. ఎవరో అనుకున్నా అంటుంది వణుకుతున్న శరీరంతో. బయట ఎందుకు పడుకున్నావు? అన్నయ్య వాళ్ళు ఉన్నారు అందుకే. హాల్‌లో పడుకోవచ్చు కదా! వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అని. కానీ చలి చాలా ఎక్కువగా ఉంది కదా! అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. పర్వాలేదు. నా కోసం మీరందరూ చేస్తున్నదే ఎక్కువ. ఇంకా నా వల్ల మీ సంతోషాలు కూడా దూరం చేసుకోవటం ఎందుకు? గొంతు వణుకుతుంటే అంటుంది. గొంతు వణుకుతుంటే రామ్‌కు ఒక్క క్షణం హరి, రాధంపై కోపమొస్తుంది. ఇలా మనుషులను పట్టించుకోకుండా అనుకోని మరుక్షణం తను కూడా అదే చేశాడు కదా! అనుకున్నాడు మనసులో. సరే పద. భోజనం చేసి ఆ ఇంట్లో పడుకుందాం. హా! నా రూమ్‌లో నువ్వు పడుకో. నేను హాల్‌లో పడుకుంటాను. నాకు ఆకలిగా లేదు. మీరు చెయ్యండి. నేను ఇక్కడే పడుకుంటాను. కప్పుకోవటానికి ఏదైనా ఇవ్వండి చాలు. ఏయ్! ఏదో పాపం అనిపిచ్చింది అనుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. వెళ్ళి లోపల పడుకో పో అని అరుస్తాడు రామ్. రామ్ వాయిస్‌లోని బేస్‌కి అదిరిపడుతుంది సీత. అమ్మో! వీడు వీడు బలుపు, అపరిచితుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. కొంచెం మంచి ఒపీనియన్ రాగానే యాంగ్రీ బర్డ్ అని లోపల నుంచి వచ్చేస్తుంది అనుకుంటూ. రామ్ ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లి చూసిన సీత నిశ్చేష్టురాలై అవుతుంది. ఎటు చూసినా అందమైన పెయింటింగ్స్ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటే మైమరిచి చూస్తుంటుంది. ఇంతలో రామ్ 2 ప్లేట్లలో అన్నం పెట్టుకొని వస్తాడు. ఏయ్ పొట్టి! ఏం చేస్తున్నావు? పొట్టి ఎవరు? నువ్వేనే పొట్టి. నేను పొట్టినా? కాదు మీడియంగా ఉంటాను. నా హైట్ ఎంతో తెలుసా? 6 ఫీట్ 2 ఇంచెస్. హరి 6, రాధమ్మ 5 ఫీట్ 6 ఇంచెస్. నువ్వు ఒక 5 ఉండొచ్చు. మరి నువ్వు పొట్టే కదా! హలో! కాదు. నేను ఉదయమే చూసుకున్నా. నేను 5 ఫీట్ 4 ఇంచెస్ ఉన్నా. ఈ హైట్‌ని ఎవరైనా పొట్టి అంటారు. మనలో నువ్వే కదా పొట్టి. అందుకే నువ్వే పొట్టి. నేను పొట్టి అయితే నువ్వు యాంగ్రీ బర్డ్. ఏం చేస్తున్నావు అంతగా? ఇవన్నీ మీరే గీశారా? కాదు. పికాసో గీసి నాకు పంపించాడు. అంటే మీరు గీయలేదా? ఏయ్! పోనీ పాపం అనుకొని చనువిస్తే చంకనెక్కుతున్నావే. ఇవన్నీ నేను గీసినవే. వావ్! చాలా బాగున్నాయి. థాంక్స్ పొట్టి. రా భోంచేద్దాం. మీకు డ్రాయింగ్ ఎవరు నేర్పించారు? అది నేర్పిస్తే రాదే మట్టిబుర్ర పొట్టి. నేను సైన్స్, ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్ట్‌ను. నాకు చిన్నప్పటి నుంచే డ్రాయింగ్ చాలా ఇష్టం. మరి మీరు కాంపిటీషన్‌లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు? తగిన గుర్తింపు వస్తుంది కదా! నాకు నా విద్యను డబ్బు కోసం అమ్ముకోవటం ఇష్టం ఉండదు. అయినా నాకు 3 పూటలా తినటానికి సరిపడా సంపాదించుకుంటున్నాను అంతే. ఇప్పుడంటే సరిపోతుంది. రేపు మీకు పెళ్ళై పిల్లలు పుడితే మీ సంపాదన సరిపోదు కదా యాంగ్రీ బర్డ్. అప్పుడు నా పెళ్ళాం ఏది చెప్తే అది వింటాలే. తనకు అవసరానికి సరిపడా ఎలా సంపాదించాలో నాకు తెలుసు కానీ రా తిను. నీకు కూడా తెచ్చా. వదిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. వాళ్ళు కాదు మనం అనుకోవాలి. నిన్ను అలా ఎలా వదిలేశారు? నేను వాళ్ళ సంతోషాలకి అడ్డుగా ఉన్నాను. నాకే గిల్టీగా ఉంది. ఎంతగా ఆలోచించినా నా వాళ్ళు, నా ఊరు గుర్తు రావటం లేదు అంటుంది వణికే గొంతుతో. హే పొట్టి! నీ బుజ్జి బుర్రకు అంత స్ట్రెస్ ఇవ్వకే. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అని ఉంటే అలాగే జరుగుతుంది. వదిలేయ్ అన్నం తిను చల్లారిపోతుంది అంటూ ఒక ప్లేట్ సీతకు ఇస్తాడు రామ్. ఇద్దరూ తినేసి పడుకునే టైంలో వస్తాడు హరి రామ్ ఇంటికి. ఒరేయ్ భోజనం చేద్దాం రా అంటూ సీతను చూసి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రామ్మా భోంచేద్దాం అంటాడు. మేమిద్దరం భోజనం చేసేసాం కానీ నువ్వెళ్ళి తినేసి పడుకోపో. భోజనం చేసి వస్తాను. ఇక్కడే పడుకుంటాను. వద్దులే. తను బెడ్‌రూమ్‌లో పడుకుంటుంది. నేను హాల్‌లో పడుకుంటాను. నువ్వెళ్ళు ఏదో మాట్లాడుతూ మర్చిపోయాం రామ్. అక్కడికి మీ చెల్లి తిడుతూనే ఉంది. సారీరా. నువ్వేమనుకోవు కదా! నేనేం అనుకోను గానీ తనకు ఆరోగ్యం బాగోలేదు. అలాంటిది బయట పాపం చలికి వణికిపోతూ పడుకుంది. నాకు చెప్పుండొచ్చు కదా! ఇక్కడికి తెచ్చుకునేవాణ్ణి. సారీ సీత. సారీ అమ్మా. అయ్యో! అన్నయ్య. మీరు నాకు సారీ చెప్పటమేంటి? నేనే మీకు సారీ చెప్పాలి. నేను వచ్చి మీ అందరిని డిస్టర్బ్ చేస్తున్నా. నేను మా వాళ్ళను కూడా ఇలాగే డిస్టర్బ్ చేసుంటా. అందుకే వదిలించుకోవాలి అనుకుని ఉంటారు అంటూ బాధగా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. సరేలే హరి. ఇంక తనను డిస్టర్బ్ చేయకు. ఇందాకటి నుంచి అవే మాటలు మాట్లాడుతుంది. అందుకే నీ మీద కోపం వచ్చింది. పాపం ఒక్కతే ఆరుబయట కూర్చొని బాధతో ఏడ్చి నిద్రపోయింది. నేనే లేపి కాస్త మాట్లాడి ఆ ఆలోచనలో నుంచి బయటికి తీసుకొస్తుంటే నువ్వొచ్చావు. మళ్ళీ మూడ్ ఆఫ్ అయినట్టుంది. మీరు తినేసి పడుకోండి. ఉదయం చూసుకుందాం అంటూ రామ్ డోర్ దాకా వచ్చి హరిని పంపించేసి డోర్ లాక్ చేసుకొని పడుకుంటాడు. సీత హాల్లోకి వచ్చి రామ్‌ని చూస్తూ మీరు రూమ్‌లో పడుకోండి. నేనిక్కడ సోఫాలో పడుకుంటాను అని అంటుంది.
రామ్ సీరియస్‌గా చూస్తూ పొట్టి, "నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. వెళ్లి లోపల పడుకోపో. నీవు భయపడతావేమో అని ఇక్కడ పడుకుంటున్నా. ఇంకో బెడ్‌రూమ్ ఉంది కదా! అక్కడ పడుకోలేక కాదు. వెళ్లి రూమ్‌లో పడుకో. నాకు పిచ్చ నిద్రొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకు" అంటూ ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు. బెడ్‌పై పడుకున్న సీతకు నిద్ర పట్టదు. తన కోసం ఎవరూ వెతకటం లేదు అంటే తనెవరో తనకు ఎవరూ లేరా? లేక తనను తన వాళ్ళే వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా? లేక తను అనాథనా? తన వాళ్ళు తను చనిపోయింది అనుకుంటున్నారా? రకరకాలుగా ఆలోచిస్తూ కన్నుమూస్తుంది. చాలా సేపటికి సీతకు బాగా నిద్ర పడుతుంది. "వద్దు. ప్లీజ్ నన్నేం చేయకండి. మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి ప్లీజ్" అంటూ రూమ్‌లో నుండి సీత అరుపులు వినిపిస్తుంటే మేలుకొని రాము సోఫాలో నుండి దిగి బెడ్‌రూమ్‌లోకి పరుగులు పెడతాడు. బెడ్‌పై పూర్తిగా ముడుచుకొని ఏడుస్తూనే అరుస్తున్న సీతను చూసి దగ్గరికి వెళ్లి భుజాలు పట్టి కుదుపుతాడు. సీత తల ఎత్తకుండానే ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతుంటే రామ్ మెల్లగా భుజాలు పట్టుకొని లేపి తన ఒడిలోకి తీసుకొని "సీత, సీత" అంటూ చెంపలు తడుతూ స్పృహలోకి తేవటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ సీత మాత్రం ఇంకా కళ్ళు మూసుకొని భయపడుతూ ఏడుస్తూ వణుకుతుంటుంది. రామ్ సీతను తన చేతుల్లోకి బిగ్గరగా బంధించి వీపుపై నిమురుతూ "సీత, సీత ప్లీజ్ కామ్ డౌన్. కళ్ళు తెరిచి చూడుమా. నేను రామ్‌ని. ఇక్కడ ఎవరూ లేరు. కళ్ళు తెరు, భయపడకు, నన్ను చూడు" అంటూ ఇంకా తన గుండెల్లో పొదుముకుంటాడు. సీతకు ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటాయి. తనని అలా చూడగానే రామ్ గుండెల్లోంచి బాధ వేస్తుంది. ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద కోపంతో ముఖం ఎర్రబడిపోతుంది. "సీత ప్లీజ్ లే. నువ్వు కలగంటున్నావు. నీకు ఏం కాలేదుమా. కళ్ళు తెరిచి చూడు" అంటూ చెంపలపై తడుతూనే ఉన్నాడు. కొద్దిసేపటికి రామ్ అరుపులకు సీత ఈ లోకంలోకి వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసి తను రామ్‌కు చాలా దగ్గరగా ఉండటం చూసి భయపడుతూ "సారీ, సారీ అండి" అంటూ లేచి కూర్చుంటుంది. "సారీ ఎందుకు? భయం పోయిందా? లేచి మొహం కడుక్కో, నీళ్లు తాగు, కొంచెం స్థిమిత పడతావు." "రామ్‌గారు, నన్ను వెంబడించిన వాళ్ళు నన్నేమైనా చేశారా?" అంటుంది సీత చిన్నగా తల ఉంచుకొని. సీత అడిగిన ప్రశ్న రామ్‌కు అర్థమవుతుంది. మనసు బాధగా మూలుగుతుంటే "ఏం చేయలేదు. నీవు వాళ్ళతో తప్పించుకునే క్రమంలోనే లోయలోకి పడ్డట్టున్నావు" అంటాడు రామ్. "మరి ఇవేంటి?" అంటూ వీపుపై ఉన్న గోళ్లు గుర్తులు చూపిస్తుంది. అవి చూసిన రామ్‌కు గుండె భారమవుతుంది. "నీవు పరిగెడుతుంటే పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు అయిన గాయాలేమో. అది జరిగిన రోజు మీరే కదా మొదట నన్ను చూసింది." "అవును" అంటాడు రామ్. "నేనున్న పొజిషన్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది కదా, నేను ఎలా ఉన్నానో." "సీత, నువ్వు ఇవన్నీ ఆలోచించకు. నిన్ను వాళ్ళు ఏమీ చేయలేదు. అత్యాచారం జరగలేదు. నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాక చెక్ చేయించాను. జస్ట్ నీపై" అంటూనే రామ్ గొంతు మూగబోతుంది. "చెప్పండి పర్వాలేదు. నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. అత్యాచారం యత్నం జరిగింది. నిన్ను నువ్వు కాపాడుకునే క్రమంలో పరిగెడుతూ చూసుకోకుండా లోయలోకి జారిపోయుంటావు. నీవు బ్రతికి ఉండవు అనే ఉద్దేశంతో వాళ్ళు పారిపోయుంటారు. నాకేం కాలేదా? నిజమే చెప్తున్నారు కదా" అంటుంది సీత నమ్మలేనట్టుగా. "నిజంగా నిజమ్మా. నాకు ఆడవాళ్ళను అలా చూసేవాళ్ళంటే చాలా కోపం. అలా ఏదైనా జరిగి ఉంటే నీవు వదిలేసినా నేను వదిలేసేవాణ్ణి కాదు. వాడెవడో తెలుసుకొని ఊరంతా ఉరికించి తన్నేవాణ్ణి. అందుకే హాస్పిటల్‌కు వెళ్ళగానే ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళా. నీవు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. నిన్ను ఎవరు ఏమీ చేయలేదు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది వస్తుంటారు. ఇలాంటివి జరిగిన ఇళ్లల్లో చెప్పరు" అని ఇక్కడ చెత్తన ఇలాంటి వాళ్ళకి ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకు ముందు ఉన్న సీఐ చాలా మంచివాడు. ఇలాంటి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ అతను ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయాక మళ్ళీ చెత్త తయారయ్యింది. మళ్ళీ ఇప్పుడు అవి మొదలయ్యాయి. అయిపోయిందా తమరి ప్రశ్నావళి? లేచి మొహం కడుక్కో పొట్టి. ఏడ్చి ఏడ్చి అలసిపోయావు గానీ కాఫీ కల్పిస్తా వెళ్ళు. నేను కలుపుతా చెప్పండి ఏం చెయ్యాలో. ఏం వద్దులే, ఇంతసేపు నీకు జవాబులు చెప్పి చెప్పి అలసిపోయాను. ఇంక ఇప్పుడు వంట నేర్పించే ప్రోగ్రాం చేయలేను. వెళ్ళి మొహం కడుక్కొనిరా చాలు అంటాడు రామ్ చిన్నగా నవ్వుతూ, ఓరకంట చూస్తూ. సీత చిన్నగా స్మైల్ ఇస్తూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. రామ్ ఫ్రిజ్ తీసి పాలు తీసుకొని తమ ఇద్దరికీ కాఫీ కలిపి "పొట్టి అయిందా? ఈ రాత్రికి మేకప్ అవసరం లేదులే. ఇందాక చంద్రముఖిలా ఉంటేనే చూసి భయపడలేదు. మేకప్ లేకుంటే ఏం భయపడనులేరా. త్వరగా రా, కాఫీ చల్లారిపోతుంది" అంటాడు టీజింగ్ వాయిస్‌తో. "నేను అసలు మేకప్ ఎప్పుడు వేసుకున్నాను? మీకెప్పుడు నేను చాలా చండాలమైన పొజిషన్‌లోనే కనపడ్డాను. మీరు చూసినంత భయంకరంగా నన్నెవరూ చూసుండరు" అంటూ చిరునవ్వుతో బయటికి వస్తుంది సీత. కాఫీతో పాటుగా స్వీట్స్‌తో సెలబ్రేట్ చేసుకుందామంటూ కిచెన్‌లోకి వెతికి ఒక బెల్లం ముక్క పట్టుకొని వస్తుంది. "టైం చూసావా? అర్ధరాత్రి 3 గంటలు చూపిస్తుంది. ఈ టైంలో స్వీట్స్ వద్దు. కావాలంటే నువ్వు తిను" అంటూ
లోపల ఉన్న బాక్స్‌లో నుండి మైసూర్ పాక్ తీసి ఇచ్చి కాఫీ కప్ తీసుకొని సోఫాలో కూర్చుంటాడు రామ్. అయ్యో! ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలే యాంగ్రీ బర్డ్. ఏంటి నువ్వు? ఏడ్చిన అకేషనా? కాదు. కానీ ఈ స్వీట్ తినండి అంటూ తన చేతిలోనే ఉన్న చిన్న ముక్క చింపి నోట్లో పెడుతూ మనమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కదా! అందుకే అంటూ మిగిలిన ముక్క తన నోట్లో పెట్టుకుంటుంది. వెళ్ళి రామ్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ, మాట్లాడుతూ తన భయం కాస్త వదిలేస్తుంది. కాఫీ తాగటం పూర్తవగానే సీత 2 కప్పులు తీసుకువెళ్ళి కడిగి, కాఫీ చేసిన గిన్నె కూడా కడిగి వచ్చి తిరిగి సోఫాలో కూర్చుంటుంది. రామ్‌గారు ఏంటి పొట్టి? చాలా పొలైట్‌గా మాట్లాడుతున్నావ్. నేను మీకు దొరికానని పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫార్మ్ చేశారా లేదా? నాకు తెలిసిన కానిస్టేబుల్ బాబాయ్ ఉన్నారు. ఆయనకి చెప్పా. నీ గురించి ఎవరైనా మిస్సింగ్ కేస్ ఫైల్ చేస్తే నాకు చెప్తారు. ఇప్పటికి నేను మీ దగ్గరకు వచ్చి 10 రోజులవుతుంది. ఇంకా నా కోసం ఎవరూ రాలేదంటే నేను అనాథనా? ఓయ్! అర్ధరాత్రి ఏమైంది నీకు? ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఎవరైనా ఏమైనా అన్నారా? రాధమ్మ, హరి. అయ్యో! ఏం లేదు. వాళ్ళేమంటారు? మరేమైంది? ఇందాక వాళ్ళ రూమ్‌లో ఉండి నువ్వు బయట ఉన్నందుకు ఫీలయ్యావా? అలాంటిది ఏమీ లేదు. మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇంకేంటి పొట్టి నీ ప్రాబ్లమ్? నువ్వు అనాథవైతే కాదు. నీ ఒంటి మీద ఉన్న డైమండ్స్‌ని బట్టి చెప్తున్నా. మీ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉండొచ్చు. లేదా వాళ్ళు నిన్ను సరిగ్గా వెతకలేకపోతున్నారేమో. నిన్ను చేరటానికి సమయం పట్టొచ్చు. కాస్త ఓపికతో చూడు. తొందరపాటు పనులు మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఇవన్నీ ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు. నువ్వు స్థిమితంగా ఉండి నీ గతం గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఈ చెత్త బయటకు తీసేయ్. వెళ్ళి పడుకో. నాకు నిద్ర వస్తుంది అంటూ రామ్ సోఫాలో పడుకుంటాడు. సీతకు బెడ్రూమ్‌లోకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. అక్కడే ఉన్న చిన్న చాప తీసుకొని ఒక దిండు, బెడ్‌షీట్ తెచ్చుకొని రామ్ పక్కన కింద వేసుకొని పడుకుంటుంది. హైదరాబాద్‌లో ఇందుకు దివిజ గురించిన భయం రోజురోజుకు ఎక్కువవుతుంది. అసలు ఇన్ని రోజులు కనపడలేదు అంటే ఏదైనా జరగరానిది జరిగిందా? వాళ్ళ నాన్నకు నిజం చెప్తుంటే ఆయన తన పవర్ ఉపయోగించి దివిజ ఎక్కడుందో కనిపెట్టేసేవారు. నేను అబద్ధం చెప్పి తనను డేంజర్‌లో పడేశానా? అని ఏడుస్తూ ఆలోచిస్తూ ఇందును వాళ్ళ బంధువుల పెళ్లి అమెరికాలో ఉంది అని అక్కడికి వెళ్ళటానికి లగేజ్ సర్దుకోమని తొందర పెడుతుంది ఇందు వాళ్ళమ్మ. మోహన్ గారు మంగళూరులో తప్పిపోయిన తన కూతురు కోసం అణువణువు జల్లెడ పట్టిస్తాడు. కానీ ఏమాత్రం క్లూ కూడా దొరకదు. తన ఫామ్ హౌస్‌లో తల పట్టుకొని కూర్చుంటాడు. ఇంతలో పిఏ సార్, విఆర్ సార్ కాల్ చేస్తున్నారా అని ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హలో అని అనగానే బాధ గొంతులో ధ్వనిస్తుంటే అవతల వ్యక్తి ఏంటి బావగారు, అమ్మాయి ఆచూకీ ఇంకా దొరకలేదా అంటాడు. లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు విఆర్ అంటాడు. డోంట్ వరీ బావగారు, నా బిజినెస్ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాను. ఏదైనా వేరే దారిలో వెతికి చూద్దాం. మీరు హైదరాబాద్‌కు వచ్చేయండి. లేదు విఆర్, నేను ఇంటికి నా కూతురు లేకుండా వెళ్ళలేను అంటాడు. నేను మీకు చేసిన అన్యాయం నాకు దేవుడు చేశాడు అని మనసులో అనుకుంటుంటే ఇంకా బాధ ఎక్కువవుతుంది. ప్లీజ్ బావగారు, మీరు ఇంటికి వెళ్ళండి. నేను సీక్రెట్ ఏజెంట్స్‌తో వెతికిస్తాను.